స్కాచ్ తాగేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ బండి సంజయ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఏదైనా మేలు జరిగిందా అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో విజయ సంకల్ప యాత్ర సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని మోదీని ప్రధానిని చేయాలని కోరారు. అభిమానం సార్, నా కొడుకు పేరే నందమూరి తారక రామారావు పెట్టుకున్నా సార్ అని పేరు మార్చినప్పుడప్పుడే ఎవడన్నా పెట్టిన పేరును టికెట్ కోసం మార్చుకొని అజయరావు పేరును కల్వకుండా తారక రామారావు పెట్టి పడేసిండి కేసీఆర్. అయినా కింద మనల్ని మోసం చేస్తారు, మీరే ఓట్లేస్తారు. అవునా కాదా? ఆ కేసీఆర్ ను గద్దె దించింది ఎవరు చెప్పన్నా? ఇలా రైతులకు వ్యతిరేకంగా కొట్టాడి జైలుకి పోయింది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ కొట్లు ఎట్లేసిదే చెప్పండి, ఎట్లా ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండే లేదా? 60 లక్షల మంది యువతను మొత్తం బతుకులు బర్బాద్ చేసిండ లేదా? కొట్లాడింది టీఎస్పీఎస్సీ పేపర్ కు వ్యతిరేక లీకేజ్ వ్యతిరేక కొట్లాడింది ఎవరు? మనం కొట్లాడినాం. లాటరీ దెబ్బలు తిన్నది వాళ్ళు మనం కొట్లాడాం. కాంగ్రెస్ వాళ్ళు తిన్నారా? జైలుకి పోయినరా? మరి వాళ్ళకి ఎట్లా ఓటేసిరే? ఇప్పుడు నేను జైలుకి పోయినా తెలుసా? నన్ను లీకేజ్ కేసు, పేపర్ లీకేజ్ కేసు పెట్టారు. ఏ పేపర్ తెలుసా? ఏ పేపర్? నేను కుషేట సైన్స్ పేపరు, మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినట్టే కూర్చోటి హిందీ పేపర్ లీక్ చేసిన కేసు పెట్టిన నా మీద. హిందీ పేపర్ లీక్ చేస్తారా? ఎవడన్నా లీక్ చేస్తారా? నీకు కేసీఆర్ చెప్పిన నకలు కొట్టడానికి నీకు అకలు ఉండాలి అన్న. హిందీ పేపర్ లీక్ చేసిన కేసు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా? మరి తెలంగాణలో వాళ్ళకట్లో వచ్చేసిరే కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు మహిళల అత్యాచారం మీద కొట్లాడితే మనకు ఓట్లేయాలి, మరి కాంగ్రెస్ కొట్లు వేసిరే చెప్పి నాకు. 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా? మరి వాళ్ళకి ఎట్లా ఓట్లేసారు? ఇప్పటికి కన్ఫ్యూజన్. ఇప్పటికి కొట్లాడిది మనమే, జైళ్లకు వేయింది మన కార్యకర్తలే, లాఠీ దెబ్బలు తిన్నది మనమే, మా కుటుంబాల జీవితాలు మా జీవితాలను మొత్తం బర్బాద్ చేసుకున్నది మనమే, కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టుకునేది బీజేపీ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేసారో నా అర్థం కాదు ఇప్పటికి. ఈ కేసీఆర్ మందాడు కువ్వనడో ఓ అన్నాడు. అజయ్ రామ్ అని పేరు పెట్టిండే. పేరు పెట్టినాక ఈ సంఖ్యల కొడుకుని వేసుకున్నాడు. ఎన్టీఆర్కి ఉరికాడు. సార్ నాకు టికెట్ ఇస్తానంటే నేను టికెట్ నీకెందుకు ఇస్తాను ఎన్టీఆర్.